హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు 29వ తారీఖు అంటే నిన్నటి రోజున ఎస్ఆర్ఎం జేఈకి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది. దీని తాలూకు ఎస్ఆర్ఎం రామాపురంలో, తాంబరం దగ్గరలో ఉంటుందండి ఇది. దీంట్లోనే ఈశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇంకోటి ఉంటుంది. ఇది కూడా బ్యూటిఫుల్ క్యాంపస్ అండి, చాలా బాగుంటుంది. ఇది ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ యొక్క ఆఫ్ క్యాంపస్ లేక శాటిలైట్ క్యాంపస్. అంటే మీరు ఎస్ఆర్ఎం రామాపురంలో చదివినప్పుడు కూడా మీకు వచ్చే సర్టిఫికేట్ మాత్రం కేటీఆర్ క్యాంపస్ నుంచే వస్తుంది. కానీ ఇది విడిగా ఉంటుంది అనమాట క్యాంపస్. కేటీఆర్ క్యాంపస్ ఇది ఒక దగ్గర ఉండదు. ఒక 20 కిలోమీటర్స్ దూరంలో దానికి డిస్టెన్స్ ఉంది. సో దీంట్లో ఎస్ఆర్ఎం జేడబ్ల్యూ ద్వారా సీట్ తెచ్చుకోవాలన్నట్లయితే ఎంత ర్యాంక్ రావాలని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. 40,000 ర్యాంక్ అని వచ్చినట్లయితే ఇందులో సిఎస్సి సీట్ అనేది మీకు రావడం జరుగుతుందండి. 40,000 ర్యాంక్ ఇన్ ద ఎస్ఆర్ఎం జేడబ్ల్యూ. ఎంత సింపుల్ చెప్పండి. చాలామంది సార్ మాకు మా రామాపురం మేనేజ్మెంట్ సీట్ చేయండి, అవసరం లేదండి. మీరు జస్ట్ మీకు నెక్స్ట్ కూడా మా ఎస్ఆర్ఎం సంబంధించినటువంటి మరో ఎగ్జామ్ కూడా సెకండ్ సెషన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇది జూన్ 15వ తారీఖు నడుస్తుంది. మీరు సీట్ రాసుకుంటే తెచ్చుకోవచ్చు. సో ఈ లోపు ఇంతకన్నా తక్కువ ర్యాంక్ తెచ్చుకోలేము అంటే 40,000 ర్యాంక్ రానటువంటి విద్యార్థులు ఇప్పుడు, ఎందుకంటే మొత్తం 83,000 మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే 40,000 మంది వరకు వస్తుంది. రిమైనింగ్ 40,000 మంది ఎవరైతే ఉన్నారో, ఏది 40,000 ర్యాంక్ నుంచి 80,000 ర్యాంక్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారు, వాళ్ళు మేనేజ్మెంట్ సీటు ఎస్ఆర్ఎం బ్రాండ్లో మేము చదవాలనుకున్నట్లయితే మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే మీకు ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్లో కానీ ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్లో కానీ మేనేజ్మెంట్ సీట్ చేయడానికి కొంతవరకు పాసిబిలిటీ ఉంది. మనం ఆ రకంగా ప్రయత్నం చేసి మీకు హెల్ప్ చేయగలం. సార్ డొనేషన్స్ ఎంత ఉంటాయని కొంతమంది అడుగుతున్నారు. ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్లో అయితే 1 లక్ష రూపాయలు డొనేషన్ ఉంటుందండి. ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్లో అయితే మాత్రం 2.5 lakhs వరకు డొనేషన్ ఉంటుంది. ఇది ఫిక్స్డ్గా ఉండవండి. ఒక రోజును బట్టి అటు ఇటు ఒక 10,000, 30,000 అటు ఇటు వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఏ రోజైతే ఫోన్ చేస్తారో అడ్మిషన్ కావాలని చెప్పేసి వాళ్ళకి ఈ సీట్ అనేది మేము హెల్ప్ చేసి తీసివ్వడం అనేది జరుగుతుంది. సో 40,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఆర్ఎం రామాపురం మేనేజ్మెంట్ సీట్ గురించి కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా కౌన్సిలింగ్లో సీట్ తీసుకోవచ్చు. ద సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. మీకు మెయిల్ రావడం అనేది జరుగుతుంది. ఈ మెయిల్ కానీ మీరు తీసుకొని మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. అదేవిధంగా మరొక 3 daysలో మీకు అలాట్మెంట్ ఆర్డర్ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. 10,000 ఒకటి, ఒక 1 lakh rupees ఒకటి పే చేయాల్సి ఉంటుంది. సార్ రిమైనింగ్ ఫీజు ఎలా పే చేయాలన్నట్లయితే అది కేటీఆర్ క్యాంపస్కి అయితే ఎట్ ఎ టైం పే చేయాల్సి ఉంటుంది. అమరావతి కానీ రామాపురం క్యాంపస్ కానీ 2 splitsలో కూడా మనం పే చేసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ మనం అడ్మిషన్ టైంలో కూడా మనం పే చేసుకోవచ్చు. ఇది ఎస్ఆర్ఎం రామాపురంకి సంబంధించినటువంటి జేఈ ఎంట్రన్స్ ఎంతవరకు వస్తుందనే ఇన్ఫర్మేషన్ అండి. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.